గండిపేట సర్కారీ భూములకు గండి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామ పరిధిలో యథేచ్ఛగా భూ కబ్జా. తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫైల్ ఫోటో. కోకాపేటలో కోట్ల విలువైన సర్కారు భూమి అంతా కథం. సర్వే నెంబర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం. సర్వే నెంబర్ 100, 109లో కూడా కబ్జాకు పాల్పడ్డ అక్రమార్కులు. కొంత భూమి కబ్జా చేసిన ప్రైవేట్ వ్యక్తులు. సర్కారు భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. అనుమతులు ఇచ్చిన నార్సింగ్ మున్సిపల్ కమిషనర్. ప్రేక్షక పాత్రలో రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు. మామూలు మత్తులో జోగుతూ కబ్జాకోరులకు సపోర్ట్ చేస్తున్న ఆఫీసర్స్. మామూలు ఇస్తే ఏమన్నా చేసేస్తారు వీళ్ళు ప్రభుత్వ అధికారులు. కొంతమంది డబ్బులు ఇస్తే చాలు వీళ్ళకి. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో కోట్లు కూడబెట్టేది ఎవరంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్ పొలిటీషియన్స్, సెకండ్ ప్లేస్ కబ్జాకోరులే. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ నచ్చిన మెచ్చిన వారు ప్రభుత్వ అధికారులే. మిగతా నిరుపేద మధ్యతరగతి వారు ఎక్కడున్నారో అక్కడే ఉండబట్టే. కారణం ఏంటంటే వాళ్ళు పొట్టపోసుకున్న వరకే తెలుసు. భాగ్యనగర పరిధిలో ఉన్న ప్రభుత్వ అసైన్ దేవాలయ భూములు శాంతం తినేస్తున్నారు. భూమి ఖాళీ కనపడితే గద్దల్లా వచ్చి వాలిపోతున్నారు. రాజకీయ అధికార బలంతో గవర్నమెంట్ భూములు కొల్లగొడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన సర్కారు భూములను చెరపడుతున్నారు. రాజకీయ డబ్బు బలంతో అలవోకగా భూములను మింగేస్తున్నారు. ప్రభుత్వంలో పనిచేసే ఆయా శాఖల అధికారుల అండదండలతోనే ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. అధికారులు భారీగా ముడుపులు తీసుకొని అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా తునకలు పడతాయన్నట్టుగా ఆఫీసుల తీరు ఉంటుంది. డబ్బులు ముట్ట చెప్తే చాలు ఏం మాయ చేయటంలోనే వారు సిద్ధహస్తులు. రికార్డులను సైతం మార్చేసి అక్రమ మార్గంలో భూములను ముట్ట చెప్తున్నారంటే అసక్తి కాదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ, హెచ్ఎండిఏ, మున్సిపల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? వారికి ఎలా అనుమతులు ఇచ్చారో అంచెక్కటం లేదు. ప్రభుత్వ అసైన్ భూములను మింగుతున్న కబ్జాకోరులను టచ్ కూడా చేయలేకపోతున్నారంటే అధికారులు ఏ స్థాయిలో లంచాలకు మరిగారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులు అండ ఉంటే చాలు తిమ్మిని బమ్మిని చేసేస్తారు. అందులో భాగంగానే కోకాపేటలో కోట్ల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 147లో 31 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబర్ 147/1లో 28 గుంటలు, 147/2లో 31 ఎకరాల గవర్నమెంట్ భూమి కలదు. సర్వే నెంబర్ 100లో మొత్తం 30 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అందులో సర్వే నెంబర్ 100/1లో 18 ఎకరాల 1 గుంట, సర్వే నెంబర్ 100/2లో 12 ఎకరాల 24 గుంటలు ఉండేది. సర్వే నెంబర్ 109లో మొత్తం 63 ఎకరాల 37 గుంటల సర్కారు భూమి కలదు. అందులో సర్వే నెంబర్ 109/1లో 10 ఎకరాల 20 గుంటలు, 109/2లో 35 ఎకరాల 17 గుంటలు, సర్వే నెంబర్ 147, 100, 109 అప్పటి ప్రభుత్వం హెచ్ఎండిఏ లేఅవుట్ చేసి భూములను వేలం వేసింది. అందులో మిగిలిన భూములను కొందరు అక్రమార్కులు చెరపట్టారు. ఈ విషయం మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి, హెచ్ఎండిఏ వారికి సర్వే నెంబర్ 147, 100, 109 ఎంత భూమి కేటాయించారు, అందులో వేలం వేసిన అనంతరం మిగులు భూమి ఎంత ఉందని స్పష్టత కోరగా తహసీల్దార్ తన వద్ద వాటికి సంబంధించిన రికార్డులు లేవని, హెచ్ఎండిఏలో తెలుసుకోవాలని పొంతంలే సమాధానం చెప్పడం శోచనీయం. సర్కారు భూమిని కాపాడాల్సిన బాధ్యత గల తహసీల్దార్ బాధ్యత రాహిత్యంగా సమాధానం చెప్పడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే సర్వే నెంబర్ 147, 100, 109లో సైతం అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు, షెడ్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు భారీగా వెలిశాయి. అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్న చందంగా రెవెన్యూ అధికారులకు తెలియకుండా కబ్జాలు జరుగుతాయనే డౌట్ కూడా వస్తుంది. సర్వే నెంబర్ 147లో సర్కారీ జాగాలో యథేచ్ఛగా ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ స్థలంలో నిర్మాణానికి మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇందుకోసం భారీ ఎత్తున ముడుపులు తీసుకొని నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు పలు అనుమానాలు తలెత్తున్నాయి. సర్వే నెంబర్ 100లో ప్రభుత్వ భూమిని కొందరు నాయకులు, అధికారులు సహాయ సహకారాలతో కబ్జా చేసి యథేచ్ఛగా బహుళ అంతస్తులు, హోటల్స్, షెడ్లు, షాపులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ నిర్మించారు. ఇంకా నిర్మిస్తున్నారు కూడా. ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా 6 నెలలు బతకడం మేలు అని పెద్దలు చెప్తుంటారు. కానీ అక్రమార్కులకు వాళ్ళకు అండగా నిలిచే అధికారులకు సిగ్గు లేకుండా పోతుంది. సర్వే నెంబర్ 100, 109, 147లోని మిగులు భూమిని ప్రభుత్వం వేలం వేస్తే
కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కానీ తహసీల్దార్, కింది స్థాయి ఉద్యోగులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జాదారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ముట్టజెప్పారు. గతంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూ కబ్జాల విషయంలో అక్రమార్కులకు సహకరించి కోట్లు గడించిన విషయంలో ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ దర్యాప్తులో అతని ఆస్తుల విలువ 100 కోట్లు ఉన్నట్లు వెలుగు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ను ఆదా ప్రతినిధి సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. సర్కారు పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకొని అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారించి వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ముడుపులు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అండగా నిలిచిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి అక్రమ ఆస్తులపై ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనకి భూములు కనపడతాం ఆలస్యం, కబ్జానే.